హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నాను అయితే చాలా బాగున్నాను ఇవాళ మీకోసం ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకొచ్చాను దీనికి స్పెషల్ ఏంటంటే ఫుల్ వాటర్ జోన్ అనమాట మొత్తం 4 బోర్లు ఉన్నాయి సెపరేట్ ట్రాన్స్ఫర్ ఉన్నాయి ఒక్కో బోర్లో 2.5 ఇంచెస్ వాటర్ ఉంది అండ్ గుల్కమ్మకి చాలా దగ్గరలో గుల్కమ్మ వాటర్ దీనికి వస్తాయి అనమాట అవి కూడా డైరెక్ట్గా దీనికి చేలో పారే అవకాశం అయితే ఉంది సో ఇదనమాట చేను మొత్తం సరే 15 ఎకరాలు ఫస్ట్ అయితే మీరు డ్రోన్ షాట్ చూడండి ఆ తర్వాత ఈ పొలం ఎక్కడుంది అండ్ ఏ పంటలకు బాగుంటుంది మొత్తం తర్వాత డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే డ్రోన్ షాట్ చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది చూడండి అక్కడి నుంచి అటువైపు నుంచి ఇక్కడ నుంచి మొత్తం ఇలా పైకి అనమాట చివర లాస్ట్ ఎడ్జ్ గులకమ్మ ఉంటుంది మీకు ఇక్కడ నుంచి చూస్తే ట్రాన్స్ఫార్మర్ కూడా కనపడుతుంది కదా ఇదైతే మామూలుగా మనకి పత్తి వేసినా మిరప వేసినా బొప్పాయి వేసినా ఏ పంట అయినా సరే పర్ఫెక్ట్గా పండిద్ది అనమాట ఆల్రెడీ మన పక్క చేలో బొప్పాయి వేస్తున్నారు పత్తి వేస్తున్నారు అది చాలా బాగుంది వీళ్ళు కల్టివేషన్ చేసి పెట్టారనమాట ప్రజెంట్ ఇంకా ఏం వేయలేదు ఈ పక్కన సుబ్బాబులు ఇవి కూడా వాళ్ళే ఇలా మొత్తం పైకి చివరికి ఆడదాకా ఉంది ఇక్కడ ఎంట్రన్స్లో బోర్ ఉంది ఆ బోర్ దగ్గరికి కూడా మీకు చూపిస్తాను పొలమే చూడండి చాలా సద్రంగా ఉంది సో ఎటువంటి చెట్లు కానీ లేవు మంచి ఇది రేగడి నేల టైప్లో ఉందన్నమాట నేల కూడా చాలా బాగుంది అంటే రేగడైతే కాదు ఎర్ర నేల అండ్ బ్లాక్ సాయిల్ మిక్సింగ్ నేల అనమాట మీరు ఏ పంట వేసినా చాలా అనుకూలంగా ఉంది అండ్ ఒక చిన్న స్టోన్ ముక్క కూడా లేదు ఇందులో మీకు రాయి అనేది ఎక్కడ తగలదు మట్టి పిండి ఉన్నట్టుంది అనమాట అంత బాగుంది నేల అయితే ఎక్సలెంట్ ఉంది చూడండి మన పక్క గట్టు కూడా అది ఎంత బాగా అవుతుందో పత్తి సో మీకు ఫుల్ వాటర్కి అయితే ఇబ్బంది లేదు మీకు అక్కడికి మోటార్ దగ్గరికి వెళ్ళి వాటర్ కూడా చూపిస్తాను సో మీకు ఇక్కడ బోర్ ఉంది కదా ఈ బోర్ అయితే 2.5 ఇంచెస్ పక్కా 2.5 ఇంచెస్ వాటర్ వస్తాయి ఇదంతా వాటర్ జోన్ ఏరియా వాటర్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు నేల కూడా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో ఈ 15 ఎకరాలు అలాగే ఉంటుంది నీట్గా ఉంటుంది ఇన్ కేసు మనకి సుబాబులు కూడా వాళ్ళదే కదా మనకి ఇలాగే చేసి ఇవ్వమన్నా వాళ్ళే నీట్గా పీకేసి చేసిస్తామని చెప్తున్నారు రైతులు అయితే పక్కా జెన్యూన్ ల్యాండ్ అనమాట మీకు టైటిల్ అయితే చాలా క్లియర్ ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఎండ అయితే సాగు కొడుతుంది అందుకే నేను అక్కడ దగ్గర చూపిలేకపోతున్నాను అక్కడైతే ఇంకా మనకి 3 బోర్లు అండ్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఈ బ్యాక్ సైడ్ నుంచి అది చైన్ మొత్తం మీకు ఇలాగే ఉంటుంది దీనికి ఫస్ట్ మీకు డిస్టెన్స్ చెప్తాను ఇది మొత్తం సరిగ్గా 15 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ మట్టి రోడ్డు ఉంటుంది 1/2 కిలోమీటర్ మట్టి రోడ్లోంచి వెళ్తే మన తార్ రోడ్డు కూడా వస్తుంది ఈ 1/2 కిలోమీటర్లో కూడా మనకి వెహికల్ వస్తుంది అంటే లైక్ కారు అనేది మన చేలోకి కారు అయితే వస్తుంది అనమాట ఇబ్బంది లేకుండా అది మనకి ఆ రోడ్డుకి అయితే ఎవరికి సంబంధం లేదు మనకే కావాలంటే రోడ్డు ఇంకా నీట్గా చేయించుకున్నా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఎవరు లేరు అండ్ మీకు మెయిన్ సిటీలో డిస్టెన్స్ అని చెప్తున్నాను ఫస్ట్ మీకు ఈ పొలం కాస్ట్ చెప్పలేదు కదా ఇదైతే 7.5 lakhs చెప్తున్నాడు లైట్గా నెగెసిబుల్ అయితే ఉంది పొలం అయితే ఎక్సలెంట్ ఉంది ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు అనమాట ఎనీ పంట ఏ కల్టివేషన్ చేసుకోవాలన్నా కూడా పర్ఫెక్ట్ సెట్ అయ్యే ల్యాండ్ ఇది సో అసలు మిస్ అవ్వద్దు చాలామంది మాకు నేలలో స్టోన్స్ ఉండకూడదు మేము ఇప్పుడు వచ్చేసి అమ్మటే వర్క్ చేసుకునే విధంగా ల్యాండ్ ఉండి చెప్పమంటున్నారు అందుకే తీసుకొచ్చాను చూడండి అసలు హైలైట్ నేల మీకు ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ డిస్టెన్స్ చూద్దాం ఫస్ట్ హైదరాబాద్కి 276 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అంతే మనకి తర్వాత విజయవాడ చూద్దాం విజయవాడ 190 కిలోమీటర్లు అండ్ కర్నూలుకి కూడా చూద్దాం మనం కర్నూలుకి అయితే 190 కిలోమీటర్లు ఉంది పొలం మొత్తం అన్ని వైపుల నుంచి డిస్టెన్స్లో ఇలా ఉన్నాయి పొలం అయితే నేను మళ్ళీ పర్సనల్గా చెప్తున్నాం పొలం చాలా బాగుంది 7.5 lakhs వర్తబుల్ ల్యాండ్ అనమాట మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని నా వాట్సాప్కి షేర్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే అది కూడా ఇస్తాను దీనికి అయితే మ్యాప్ కూడా ఉంది మనకి దగ్గర డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ టైట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకొకటి ఈ ఏరియాలో కొనడం వల్ల ఇంకో ప్లస్ ఏంటంటే మనకి 70 కిలోమీటర్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంటే పక్కన రైతులు కూడా అమ్ముతారు అలాగే 70 acres వరకు ఆక్యుపేట్ చేయొచ్చు అనమాట మనం
వాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు, కావాలి మనం కొనుక్కోవచ్చు. అలాగా ఒక అవకాశం అయితే ఉంది ఇక్కడ. ఈ 15 ఎకరాలు కొంటే పక్కన కూడా మన రైతులు కూడా మనకి ఇవ్వడానికి అయితే ఇంట్రెస్ట్గా ఉన్నారన్నమాట. దీని రేట్ అయితే 7.5 lakhs చెప్తున్నారు. సో లైట్గా నెగిసిబుల్ అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అండ్ నాకు వాట్సాప్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ ల్యాండ్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా మీకు ఏం ఫర్దర్ డీటెయిల్స్ కావాలో నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. కాల్ కూడా చేయండి. నేను పగలంతా పొలాల విజిట్లో ఉంటాను. ఒకవేళ ఇన్కేస్ నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా విధంగా అయితే మీకు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టి మీకు ఏమంటే రిప్లై అయితే ఇస్తాను. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఇదనమాట. సో ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా సరే మీ ల్యాండ్ అమ్మాలని కానీ ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. వితిన్ 10 or 15 days మీ ల్యాండ్ అమ్ముతాను అనమాట. అది కూడా పక్కా మీకు జెన్యున్ టైటిల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే నన్ను విజిట్ అవ్వండి. ల్యాండ్ అంతా బాగుంటే నేను వీడియో చేసి పెట్టి కంపల్సరీ 10 నుంచి 15 రోజులు అమ్మడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో తింటే నెక్స్ట్ ఇంకో మంచి వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.